అందుకనే అపరోక్ష జ్ఞాని అయిన వాడు కూడా ఈ సంధ్యావందనాది సత్కర్మలను వదలడానికి లేదు అని చెప్పింది ఎందుకే. ఆ అపరోక్ష జ్ఞాని అయిన వాడు మోక్షమైతే గ్యారంటీ. కానీ అతడు సంధ్యావందనం చేయకపోతే ఏమవుతుంది? అతనికి రావలసినటువంటి ఆ మిగిలిన ఆనందం బ్యాలెన్స్ ఉంది గదా! అది ఇతనికి దక్కదనమాట. ఆనంద హ్రాసం అయిపోతుంది. కనుక అపరోక్ష జ్ఞాని అయిన వాడు కూడా కర్మలను వదలరాదు. చేయవలసిందే. అపరోక్ష జ్ఞానాత్ పూర్వము తప్పక చేయాలి. అపరోక్ష జ్ఞానం కొరకు చేయాలి. అపరోక్ష జ్ఞానం అయిన తరువాత మోక్షమైతే గ్యారంటీ. కాకపోతే ఆ మోక్షంలో మనకు 40% మన ఆనందమే 40% మాత్రమే మనకిస్తాడు. పీఎఫ్ ఉన్నట్టన్నమాట. మనం ఎంత దాచుకుంటామో ఆ దాచుకున్న దాంట్లో కూడా కోసి ఇస్తే ఏం చేయాలి? ఆ డబ్బునే మనం దాచిపెడుతూ ఉంటాం పీఎఫ్‌లో. దాన్ని కూడా కోసిస్తే ఏం చేయాలి? అట్లా ఉంటుంది పరిస్థితి. సో, మన ఆనందమే మనకు 40% దక్కుతుంది. అపరోక్ష జ్ఞానంతో. అపరోక్ష జ్ఞానం తర్వాత చేసినటువంటి పుణ్యకర్మల వల్ల మిగిలిన ఆనందం మనకు దక్కుతుందనమాట. సో, అపరోక్ష జ్ఞాని అయిన వాడు కూడా కర్మలను ఆచరించాలి తప్పకుండా అనే ఒక